ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 57 అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవక్తలను చూచితిని, వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రతి ఒక్క ప్రవక్తలని చూసేటువంటి దేవుడుగా ఉన్నాడండి. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనము ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. మన బలముతో, మన శక్తితో, మన ఆలోచనతో ఈ లోకంలో బ్రతకకుండా దేవుని ఆలోచనలు మనం ఎప్పుడైతే గైకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో దేవుడు మన బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శ్రమలో ఉన్నప్పుడు శ్రమలు తీర్చేదానికి దేవుడు ముందుకు వచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు బలమైన దేవుడు. ఆయన మన శ్రమలో, బాధలో, కష్టంలో, ఇబ్బందులో ఉంటే మనల్ని ఈ లోకంలో మనల్ని ఎవరు ఓదారుస్తారు? మనుషులు ఓదారుస్తారా? ఈ లోకంలో డబ్బు ఉండేటువంటి వారు ఓదారుస్తారా? ఈ లోకంలో గొప్ప పేరు ఉండేటువంటి వారు ఓదారుస్తారా? మంచిగా ఈ లోకంలో ధనం ఉండేటువంటి వారు ఓదారుస్తారా? వాళ్ళు చేతులు వదిలేసి వెళ్ళపోవచ్చండి. మనుషులైతే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడైతే మన చేయి పట్టుకొని ఆయన సేవలో తీసుకొని వెళ్ళాలని, ఆయన బిడలుగా మనల్ని మార్చాలని, ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగాలని. మనం బాధలు ఉంటే దేవుడు బాధపడతారు. ఈ లోకంలో ఒక బిడ్డ, మనం కన్న బిడ్డ బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎవరైనా బాధపడతారు. నా బిడ్డ ఎందుకు బాధపడుతున్నారు? అతను ఏమి కావాలో ఇచ్చేదానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. మనం బాధపడితే దేవుడు చూడలేకున్నాడండి. మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు. అయితే దేవుని చిత్తానుసారమైంది కావాలా? మనకి అనారోగ్యంగా లేదా మనం శ్రమ పడేది లేదా దేవుడు చిత్తం కాకుండా దేవునికి విరోధంగా ఏం అడిగినా దేవుడు ఇవ్వడు. దేవుడు చిత్తానుసారంగా మనకు కూడా ఉపయోగపడేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గైకొనే బిడలుగా ఉండాలని, మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి, పరలోకంలో కూడా ఆశీర్వదింపబడాలంటే దేవుని వాక్యము, ఆయన వాక్యానుసారంగా మనము బ్రతికి ఇతరులకు బోధించి మనము వెలుగై ఉండి ఇతరులకు కూడా వెలుగులోకి, సర్వసత్యంలోకి నడిపించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య, మేము బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తున్నారయ్యా. మేము శ్రమలో ఉన్నప్పుడయ్యా మాకు శ్రమను కొట్టివేసేటువంటి దేవ, స్తుతులు స్తోత్రాలయ్యా. యేసయ్య, ఇబ్బందులు ఉన్నటువంటి తీసివేసేటువంటి దేవ, స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మేము బాధపడకుండా, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళి మేము బాధపడకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారి దగ్గరికి వెళ్ళి బాధపడకుండా మేము సాక్షాత్తు దేవుని దగ్గరికి వెళ్ళి మంచి మనసును దయచేయండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించి ఒక పొల్లు కూడా వేసి పక్కకి పోదు. కాబట్టి మీ వాక్యానుసారంగా మేము బ్రతికి ఇతరులను కూడా బ్రతుకు అని చెప్పే రీతిలో మేము మార్చుకున్నట్లుగా మా జీవితాన్ని వేసి మీ పాదాల ముందు పెడుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరచిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దేవుని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్